రైట్, వెల్కమ్ బ్యాక్. ఒకసారి సర్వే ఫలితాలు చూద్దాము. పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీకి 51 నుంచి 60 సీట్లు, ఆప్కి 10 నుంచి 19 సీట్లు, కాంగ్రెస్కి 0 సీట్లు అని చెప్తోంది. అలాగే ఏబీపీ మ్యాట్రిక్స్ చూస్తే బీజేపీ 35 నుంచి 40 సీట్ల వరకు, ఆప్ 32, 37 వరకు, కాంగ్రెస్ 1 సీటు, చాణక్య స్ట్రాటజీస్ ఆప్ 25 నుంచి 28, బీజేపీ 39 నుంచి 44 సీట్లు, కాంగ్రెస్ 2 నుంచి 3 సీట్లు కైవసం చేసుకోనుంది అని చెప్తోంది. అలాగే ఆత్మసాక్షి చూస్తే బీజేపీ 38 నుంచి 41 సీట్లు, ఆప్ 27 నుంచి 30 సీట్లు, కాంగ్రెస్ 1 నుంచి 3 సీట్ల వరకు. పీపుల్స్ ఇన్సైట్ సర్వే ఆప్ 25 నుంచి 29, బీజేపీ 40 నుంచి 44, కాంగ్రెస్ 2 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తోంది. అలాగే పీ మార్క్ ఆప్ 21 నుంచి 31, బీజేపీ 39 నుంచి 49 సీట్లు, కాంగ్రెస్ 1 సీటు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తోంది. ఇక పోల్ డైరీ చూస్తే బీజేపీ 42 నుంచి 50 సీట్లు, ఆప్ 18 నుంచి 25 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్ల వరకు. కేకే సర్వే చూస్తే ఆప్ 39, బీజేపీ 22, కాంగ్రెస్ 9 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది అని చెప్తోంది. వి ప్రిసైడ్ ఆప్ 46 నుంచి 52, బీజేపీ 18 నుంచి 23, కాంగ్రెస్ 1 సీటు. జేవీసీ ఆప్ 22 నుంచి 31 వరకు, బీజేపీ 39 నుంచి 45 సీట్ల వరకు, కాంగ్రెస్ 2 సీట్లు వరకు కైవసం చేసుకోనుంది అని చెప్తుంది. ఇక టైమ్స్ నౌ చూస్తే బీజేపీ 37 నుంచి 43 సీట్లు, ఆప్ 27 నుంచి 34 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లు కైవసం చేసుకునుంది అని చెప్తోంది. రైట్, ఇక మనం డిబేట్లో ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, 10 ఏళ్లుగా మోడీ ఢిల్లీ కేంద్రంగా పాలన సాగిస్తున్నప్పటికీ ఎందుకు దేశ రాజధానిలో అధికారంలోకి రాలేకపోయింది? రీజన్స్ ఏమై ఉంటాయి? ఇప్పుడు అక్కడ నూతన నాయకత్వంతో అవినీతి రహిత అన్నా హజారే ఆశయాలతోటి ఒక కొత్త వ్యక్తి రాజకీయాలకు వచ్చినప్పుడు దేశ ప్రజలు మోడీ గారి తర్వాత ఇతను కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఇస్తామని ప్రజలు ఇచ్చారు. నేను మీ అందరినీ నాకు ఒక చిన్న ఆలోచన ఏంటంటే, గత పార్లమెంట్ ఎన్నికలల్లో ఇదే ఆపు, ఇదే కాంగ్రెస్, ఇదే ఎంఐఎం, ఇదే ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసి బీజేపీని ఓడగొట్టాలని అనుకున్నారు కదా. మరి ఇవాళ ఢిల్లీలో ఎందుకు వీళ్ళందరూ ఒకటై ఎందుకు నిలబడలేకపోయారు? అంటే ఈ దేశాన్ని పరిపాలించనీకే మనందరం ఒకటైదాం, మోడీ గారిని దింపుదామని ఇవాళ ఢిల్లీలో ఎవరి స్వార్థం వాళ్ళే ఈ స్వార్థం కొరకు పోయినట్టే అనిపిస్తుంది కదా. మరి నిజంగా ఇవాళ కాంగ్రెస్ కు ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ లో 3, 4, 5, 6, 10 రావచ్చు, ఎన్నైనా రావచ్చు. మరి ఎందుకు సఖ్యత చేసుకోలేకపోయింది కేజ్రీవాల్? ఎంపీ ఎలక్షన్లలో ఈ దేశంలో ఎక్కడ పోయినా కేజ్రీవాల్ పోయింది కదా. జైలు పోకముందుకు, జైలు పోయిన తర్వాత, జైల్లో ఉన్నప్పుడే కదా ఎన్నికలు జరిగినాయి ఢిల్లీలో. ఆయన జైల్లో బయటకు వచ్చింది జైల్లోకి వెళ్ళే కదా ప్రచారం చేసుకోనికే. మరి ఢిల్లీ ప్రజలు ఎందుకు బీజేపీకి 7 ఏడేసారు? అంటే మీరు ఈసారి ఖచ్చితంగా 2 పర్యాలు ఇచ్చినాము, అనేక సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఈ 3 పార్టీల మధ్యలో ఎందుకు ఇది డబుల్ ఇంజన్ సర్కార్? మోడీ గారు కూడా పూర్తి బాధ్యతను వేసుకొని ప్రచారం చేస్తున్నాడు. ఆయన చరిస్మా, ఆయన చేసేటువంటి అభివృద్ధి మనకు తీసుకుందామని ప్రజలు పెద్ద ఎత్తున నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఆశలు అడియాశలు అయిపోయినాయి. అనేక పేద ప్రజల స్కీములని కూడా, అంటే మంచి స్కీమ్ పెట్టింది. నేను ఒకటి విద్యార్థుల ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ గురించి ఒక స్కీమ్ ఉండే, నేను దాన్ని స్టడీ చేస్తే చాలా బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టింది. కానీ దాంట్లో ఎంతమంది లబ్ధిదారులు వచ్చి దాంట్లో సక్సెస్ అయ్యారంటే 20 నుంచి 30 మంది లబ్ధిదారులకు అది మేలు జరిగింది. అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక స్కీముని కేవలం 20-30 మందికో ఒక సంవత్సరంలో వారికి అందేటట్టు చేసి దాన్ని గ్లోబల్ ప్రచారం చేసుకోవడం. అంటే కొన్ని విషయాలలో ఎడ్యుకేషన్ విషయంలో కొంత మార్పు తీసుకొచ్చాడు. కానీ ఈ రాష్ట్రాన్ని, అక్కడ జరుగుతున్న అవినీతిని, అక్కడ ఉన్నటువంటి కొంత మాఫియాని, గుండాయిజాన్ని అక్కడ డెవలప్మెంట్ చేసే ప్రక్రియలో ఆయన ఫెయిల్యూర్ అయ్యిండు. ప్రజలకు ఇస్తానన్న వాగ్దానాలు ఫెయిల్యూర్ అయ్యిండు. ప్రజలకు ఇస్తానన్న మెరుగైన పరిపాలన ఇస్తానన్నాడు, ఫెయిల్యూర్ అయ్యిండు. కాబట్టి మోడీ గారి చరిస్మా, మోడీ గారి నాయకత్వంలో ఈసారి ఢిల్లీని మోడీ గారి చేతుల్లో పెట్టాలి, అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆ లక్ష్యం. అంటే ఒక్క ఢిల్లీని గెలవడం వల్ల దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పు వస్తుంది అనుకుంటున్నారు? ప్రభావం ఉంటది. ఎందుకంటే ఢిల్లీలో ఆప్ గెలిచినప్పుడు దేశమంతా చర్చ అయింది. ఢిల్లీలో ఆప్ గెలిస్తే పంజాబ్ లో, పక్కన ఉన్న పంజాబ్ అధికారంలోకి వచ్చింది. చాలా రాష్ట్రాలలో కూడా ప్రజలు ఆప్ మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలకు అనుగుణంగా పనిచేయలే. స్వార్థం కొరకు ఆయన
ఇలా ఆయన ముఖ్యమంత్రి అక్కడ కాకుండా తన ఊర్లో పెట్టి దేశమంతా తిరిగేది ఉండే. ఆయన ముఖ్యమంత్రి కొరకు ఆయన ముఖ్యమంత్రి కావాలని అక్కడ స్ట్రకప్ అయిపోయిండు. కాబట్టి దేశ ప్రజలు ఈయన అక్కడనే స్ట్రకప్ అయిపోయింది. ఇక రాడు, ఈయన చెప్పేది అంతా ఆయన ఏదో ఆయనకు ఒక పదవి కావాలి, ఆ ఢిల్లీలో ఏదో దొరికిందో అన్నే ఉంటాడు అనుకున్నాం. ఇప్పుడు పంజాబ్ వచ్చింది, దాన్ని ఎక్స్పెరిమెంట్ గా చూసిండ్రు. ఆ తర్వాత ఇంక ఏ రాష్ట్రాలలో కూడా ఏమొచ్చినాయి, డిపాజిట్లు కూడా రాలేదు. కాబట్టి ఉప్పెనలాకు వచ్చినటువంటి ఢిల్లీ 2 సార్లు వచ్చినా కూడా, 3వసారి పంజాబ్ వచ్చినా కూడా నిలదొక్కోలేకపోయారు. గదే 4-5 సీట్లు ఏదో పార్లమెంట్ లో వచ్చినాయి అంతే. ఢిల్లీలో అంత మంచి పరిపాలన చేస్తే 7 సీట్లలో వాళ్ళకు 3-4 రావాలి కదా, మరి ఎందుకు రాలేకపోయినాయి? పంజాబ్ లో ఎన్నో 2-3 గాడినే వచ్చినట్టున్నాయి. పంజాబ్ లో మేము వీక్ ఉన్నాము, అక్కడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. అక్కడ కాంగ్రెస్ 2 పక్షాలు వచ్చినాయి. నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళు ఢిల్లీలో ఎందుకు కలిసి పోటీ చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయినరు? ఢిల్లీలో కేజ్రీవాల్ యొక్క గుణం బయటపడ్డది కదా. ఇలా కాంగ్రెస్ ఎంబడి ఎందుకు రాలేకపోయాడు? కాంగ్రెస్ ఎంబడి పోతే నేను ఖతమైతా అనుకున్నాను. కాబట్టి ప్రజలు ఇలా ఆ మనిషిని కొద్దిగా ఆలోచన చేసినట్టు నాకు అనిపిస్తుంది. సరే, రామ్మోహన్ గారు చెప్పినట్టు రిజల్ట్స్ ఏమైతాయి, ఏమొస్తాయి, వారు అన్నట్టు తారా స్థాయికి వెళ్ళి అంత స్థాయికి పోతుందంటే ఓసారి పోవచ్చు, ఓసారి స్ట్రగుల్ చేసి ఆగిపోవచ్చు. వారు అన్నట్టు కొంతవరకు ఆగిపోవచ్చు, ఎడ్జిలు ఉండొచ్చు. కానీ ప్రజల మూవ్మెంట్, బీజేపీ ప్రచారము, బీజేపీ యొక్క ఆకర్షణ, బీజేపీ ప్రజలకు ఇచ్చినటువంటి స్కీములు, ఇవాళ నేను ఒకటి చెప్తున్నా, కేజ్రీవాల్ వచ్చినా కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేడు. కానీ బీజేపీ అక్కడ ఢిల్లీలో సెంటర్ లా బీజేపీ చెప్పిన వాగ్దానాలను నిలుపుకోకపోతే దేశమంతా ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటే ఆ వాగ్దానాలు రేపు దేశమంతా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు బీజేపీని ఆదరిస్తేనే ఇవాళ ఆ స్కీములన్నీ కూడా వాళ్ళకు వస్తాయి. వచ్చేటట్టు కేంద్రం కూడా సహకరించి అవన్నీ కూడా వచ్చే ప్రయత్నం చేస్తుంది. అక్కడ వచ్చినప్పుడు దేశమంతా కూడా వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇచ్చినటువంటి దాంట్లల్లో వాళ్ళు ఢిల్లీలో పోయి చెప్పినటువంటివి వేరే ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్నది వేరే ఉంది. కాబట్టి ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితులు లేరు. హర్యానాలో నమ్మలే, మహారాష్ట్రలో నమ్మలే, రేపు ఢిల్లీలో నమ్మే పరిస్థితే ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రధానమైనటువంటి పోటీ కేజ్రీవాల్ కు, బీజేపీకి. దీన్ని ఇంతకుముందు మన ఏదైతే మహేంద్ర గారు చెప్పినట్టు అనేక విషయాలలో ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు నెరవేరలేదు. అన్నిట్లో 2% మైనస్ అయినా కూడా అన్ని విషయాలలో అధికారం పోవడం ఖాయం. ఈ ఎగ్జిట్ పోల్స్ మీకు చూపిస్తున్నాయి, అన్ని కూడా బీజేపీ పక్షాన బీజేపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఎగ్జిట్ పోల్సే కానీ ఎగ్జాక్ట్లీ పోల్స్ కావు ఇవి. మా రాయ్ చెప్పినట్టు అది మనం లాస్ట్ డే దాన్ని